భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 36-37వ శ్లోకములు. నిహత్య ధార్తరాష్ట్రాన్నకా ప్రీత్యః స్యాజ్జనార్దన పాపమేవాశ్రేదస్మాన్ హత్వైతానాతతాయిన 36. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. 37. అనువాదం. ఓ జనార్దన, సర్వభూతములకు ఆధారమైనవాడా, యుద్ధంలో రాజ్యం కోరకు ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు బుద్ధి గలవారైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా, కృష్ణ, మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము? అర్జునుడు తన స్వంత బంధువులను మరియు గురువులను పితృ సమానులను చంపడం ఎంతవరకు న్యాయం చెప్పమని తన అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి పూర్వ శ్లోకంలోనే అన్న అర్జునుడు మళ్లీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమీ సుఖం పొందుతాను అని అంటున్నాడు. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము. మా హింస్యాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడింది. ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కాని సంపదకి నిప్పు పెట్టేవారు, ఆహారంలో విషం కలిపేవారు, చంపటానికి ప్రయత్నించేవారు, సొత్తుని కొల్లగొట్టేవారు, భార్యని అపహరించవచ్చినవారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు, ఈ విధంగా 6 విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వశిష్ఠ స్మృతిలో చెప్పబడింది. 6 విధములైన దుర్మార్గపు పనులను ధృతరాష్ట్ర తనయులు చేశారు. ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపటం పాపము కాదు అని మనుస్మృతి పేర్కొన్నది.